లేదే. ఇంతమంది ఎక్స్పోర్టర్లు ఇదిగో మైనింగ్ ఎక్కడో చేస్తే చూపిండి అన్నాడు. మీ అందరిని పెట్టాక చూపిండి అన్నాడు. 24వ తారీఖున చూసారా విజువల్స్? ఎన్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డేట్లతో తీసింది సార్. ఏదో ఊరికిన ఒక ఫోటో దొంగ ఫోటో తీసుకురాను నేను. ఇది 2వ తేదీ మిషన్లు తిరుగుతున్నారు. 6వ తేదీ అనిల్ కుమార్ యాదవ్ వస్తాడో రాదో తెలియదు కానీ ఒక చిన్న వార్త సైదాపురంలోకి అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నాడు అని తెలియం కానీ ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉంది. 6వ తేదీ చూడండి, కంప్లీట్ క్లీన్, కనీసం వాటర్ బకెట్ కూడా లేదు. ఇది 2, అది కూడా మిషన్లు పనిచేస్తా. 6వ తేదీ చూడండి, కంప్లీట్ క్లీన్, బకెట్ కూడా లేకుండా క్లీన్ చేశారు. 6వ తేదీ అనిల్ కుమార్ యాదవ్ దిగుతున్నాడు రానంగానే, వస్తున్నాడో లేదో తెలియదు పాపం. ఒక 100 మంది పోలీసులు. ఎందుకు పోలీసు? ఇల్లీగల్ మైన్ చూపించేదానికి పోలీసు అవసరమా? అంటే జరుగుతున్నట్టే కదా. ఇది ఏదైనా నా సృష్టి కాదే. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు పోయి ఆ 10 మైన్లు మీరు 10, 15 ఎన్నైనా 50 years దాటేసిన మైన్స్ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన ఆప్షన్ పిలవండి. గవర్నమెంట్కి డబ్బు వస్తుంది. నేను మీకు మంచి చేసే పని చెప్తున్నా, ప్రభుత్వానికి 4 రూపాయలు వచ్చే పని చెప్తున్నా. నేను ఆక్షన్ వేస్తే ఒక 600 కోట్ల మెటీరియల్ ఉంది. ఈ మైన్లన్నీ మీరు తిరిగి ఆక్షన్ వేస్తే పాడుకుంటారు, పని జరుగుతాయి, డబ్బులు వస్తాయి. అలా కాకుండా నెలకి 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఒక ఆయన జోబీలోకి పంపించి, నేను చెప్తున్నా ఇదే నిజం అని. కాదు అంటే మీరు క్లోజ్ చేయండి. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవరెవరిని ఎక్కడికి పిలిపించుకున్నారో తెలుసు. మైన్ ఓనర్ని పాపం ఎవరెవరిని బతిలాడుకొని ప్రెస్ మీట్ పెట్టించారో నాకు తెలుసు. సరే సంతోషమే. నేను ఆ విధంగా అయినా ఒక 10 మైల్ లోపనైతే ఒక 1000 మంది బతుకుతారు. నా మీద 4 మాటలు రేపు ఎక్స్పోర్టర్ల చేత కూడా మాట్లాడించండి. మేము భలే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ముందు, ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టి మేము ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం అని పాపం ఒక 5 మంది పిలిపించి వాళ్ళ చేత కూడా పెట్టించండి. ఇంకో మాట చెప్పాడు, చంపేసామంట. గత ప్రభుత్వంలో చంపేసినప్పుడు మెటీరియల్ ఎంత పోయింది మీరు ఓపెన్ చేసి చూడండి. 160 ఓపెన్ చేసి ఎవరు ఎక్స్పోర్ట్ చేయాలో చూడండి. మార్కెట్ చచ్చిపోయిందా, మార్కెట్ బ్రతుకుందా తెలుస్తుంది. ఉదాహరణకి 5% నెలకి ఒక 20,000 టన్నులు పోతే 2 లక్షల టన్నులు పోతే ఇంచుమించు 600 కోట్లు 700 1000 కోట్లు ఎక్స్పోర్ట్ జరిగితే 1000 కోట్లు ఇంటూ 5% ఒక 50 కోట్ల రూపాయల ట్యాక్స్ వస్తుంది. మీ ట్యాక్స్ పెట్టుంటాడా? పుష్ప ట్యాక్స్, ఆయన ఎర్రచందనం ఎడక్వాడ్స్. అదే మమ్మల్ని అంటారు డైరెక్ట్ ఎర్రచందనం ఆడిపోతుంది ఆ సినిమాలో, ఏడబోతుంది. నేనేమన్నా తప్పు మాట్లాడానా? అయ్యా పెద్దోళ్ళని కాబట్టి అనకూడదు, డబ్బున్నోళ్ళని అనకూడదు. 4 దైవ కార్యక్రమాలు చేశారు, 4 ఇది చేసినంత మాత్రాన్ని మంచోళ్ళు గారు. వాళ్ళందరూ మంచోళ్ళే కానీ వాళ్ళందరూ 100% మంచోళ్ళు అంటే మంచోళ్ళు కాదు. తప్పు చేస్తే తప్పే. ఎవరైనా తప్పును తప్పే చెప్తున్నా. ఇందా నేను చెప్పిన పేర్లన్నీ ఉన్నాయి కదా, ఒక 50 పేర్లు చెప్పేవాడిని. కానీ 3 అంటే 4 ప్రపంచం అంతా తెలుసు కాబట్టి 4 పేర్లు చెప్పాను. మనం కానీ నేను కానీ గమ్ముగా ఉంటే ఆయన ఇంకో పెద్ద ఇదయ్యేవాడు. కాబట్టి దైవాంశ సంభూతుడైనా ప్రెస్ మీట్ పెడతాడా? ఆయన వకాల్తా పుచ్చుకున్న రవిచంద్ర గారు పెడతారా? నేను అడిగేది 4 ప్రశ్నలే. మీరు చెప్పినట్టే కంపెనీ పెట్టి ఆయన్ని నెల్లూరు జిల్లా ప్రజల్ని ఉద్ధరించాలా, నెల్లూరు ప్రజల్ని బాగు చేయాలా, నెల్లూరు ప్రజలు మేలుకోరణ చేస్తున్నాడు ఆయన అని చెప్పిన ఆయన ఎప్పుడు కంపెనీ పెడుతున్నాడు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నాడు? చైనాలో కంపెనీయా, నెల్లూరులో కంపెనీ? ఎందుకంటే మెటీరియల్ చైనాకు పంపిస్తున్నాడు కాబట్టి. 2, నేను చెప్పినట్టు ఈ 10 మైళ్ళు చిన్నంగా అంటే ఇప్పటికి 2 మైళ్ళు 3 మైళ్ళు స్టార్ట్ చేశాడు. సరోజినీ మైన్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు. పట్టా ల్యాండ్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు. రేపు పొద్దున ఎల్లుండో మిషన్ పెడతారు. ఈ మైన్లన్నీ మిషన్లు అన్నింటిలో కూడా మీకు సంబంధం లేదు అంటే ఈ ఇల్లీగల్ మైన్స్ ని, గవర్నమెంట్ రావాల్సిన మైన్స్ ని బోర్డు పెట్టండి.
లేని పక్షంలో ఆ మైన్స్ అన్ని మాయే. ఆడ ఎందుకు 8 పెద్ద టిప్పర్లు దిగున్నాయి, పెద్ద హిటాచీలు దిగున్నాయి, అర్థం కావట్లా. మూడోది, ఎందుకు 140 మైన్లు ఉంటే 170 మైన్లు ఉంటే 30 ఓపెన్ అయ్యి కొరవ ఎందుకు ఓపెన్ కాల? ఆ ఎండిఎల్ఓని ఓపెన్ చేసి ఆ పుణ్యం, ఆ మంచి, అందరూ రవిచంద్ర గారు చెప్పేది అందరూ ఎస్సీలు, బీసీలు, పేదవాళ్ళు, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపినవాడు అవుతావు రవణ. రవిచంద్ర గారికి ఆ కుటుంబాలు, వేల కుటుంబాల్లో మంచి చేసినోడు అవుతావు. ఆ కిరీటం నువ్వే పెట్టుకో, నిందలు మేము వేసుకుంటాం కావాలంటే. ఆ కిరీటం నువ్వే తీసుకో, 4 అడుగులు ముందుకు వేసి అవన్నీ ఓపెన్ చేయించి అందరికీ మంచి చేసే కార్యక్రమం చేయి. మార్కెట్ ఉందా, మార్కెట్ లేదా మీకే తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పింది ఏది కూడా నాకున్న ఎవిడెన్సే చూపించా. ఇది తప్పు ఎవిడెన్సు, మీ అన్ని దగ్గర తప్పులు అంటే దానికి ఆయన తీసుకొచ్చి చూపించు. ఊరికేనే ప్రెస్ పెట్టి మాట్లాడటం కాదు, నాకున్న ఎవిడెన్స్లో చెప్పా. సార్ నాకున్నది అలిగేషన్ అనుకోవచ్చు, నాకున్న ఇది అనుకోవచ్చు, నేను చెప్పా. అది తప్పు అంటే తప్పే, తప్పు అంటే నిరూపిస్తే ఏ లెక్కన వాటిలో గవర్నమెంట్ బోర్డు పెట్టి ఆక్షన్ ఇస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్తా, ధన్యవాదాలు చెప్తా. అవును, ఇందాకే చెప్పానన్నా, 5 రోజుల్లో పెడదాం అనుకున్నా. 5 రోజుల తర్వాత నాకు కూడా కొంత డేటా తెప్పించుకోవాలి కదా. ఏదో వచ్చాను నేను 5 రోజుల్లో వచ్చాను, 6 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టాలనేది వచ్చేసి హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టేసి నిందలేయటం కాదు కదా. సో నాకు తగిన నుంచి ఇంకా కొంత డేటా రావాల్సి వచ్చింది. అది ఒక 2-3 రోజులు లేట్ రావాల్సి వచ్చింది ఒకటి. సరే 5 రోజులన్నా ఇంకొక వారం ఎక్స్ట్రా ఇచ్చా, ఏమన్నా మారుతారా? ఇప్పుడు ఆర్డీఓ గారికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం 10 రోజుల క్రితం. ఏమని, సార్ ఈ విధంగా గవర్నమెంట్ టైం అయిపోయింది, యాజ్ పర్ యాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, మైనింగ్ యాక్ట్ 50 years దాటేసిన మైన్స్ ని మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆక్షన్ పిలవాలి, కాబట్టి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి ఇచ్చాం. సరే ఇంకా ఆర్డీఓ లెటర్ ఇచ్చారా లేదా పక్కన పెడితే రేపు ఎల్లుండో మళ్ళీ కలుస్తాను దానికి సంబంధించి, దానికి వివరణ కూడా అడుగుతాం ఒకటి. సో ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేయాల్సిన డేటా కూడా ఉంటుంది కదా. ఒకరోజు రావచ్చు, ఒకరోజు రాకపోవచ్చు తొందరలో. ప్లస్ రెండోది, వార్ అనేది ఒకటి జరిగింది. ఈ వార్ జరిగినప్పుడు ఆ ఒక భావోద్వేగ సందర్భాలు, మూమెంట్స్ ఉన్నప్పుడు నేను వచ్చి ఇది మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని దానికి కూడా ఒక 3-4 days మనం తీసుకోవడం జరిగింది. సో మొత్తానికైతే నాకున్న డేటాని సరే వారం నుంచి 14 రోజులు వచ్చినబ్బా, దాంట్లో ఏమి నష్టమేం లేదు కదా, దాంట్లో ఏమి రాకుండా పోయేదేం లేదు కదా. వచ్చా, నేను చెప్పాల్సి చెప్పా. సో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. సరే నేను తప్పు చెప్పానా, ఒప్పు చెప్పానా, ఏదో వచ్చి నేను చెప్పాలా. నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న అనుమానాలు, నాకున్న అలిగేషన్స్ని మేము ముందు పెట్టా. కాని పక్షంలో అవన్నీ చేయండి అంతే కదా. ఇప్పుడు ఆ మైన్స్ టైం అయిపోయినాయి, టైం అయిపోయిందా లేదా తెప్పించుకోవటం 5 నిమిషాల పని కదా. ఇదిగో టైం కాలేదని మీరు చెప్పండి, టైం కాలేదని చెప్పండి, ఏదైనా యాక్ట్ ఉంటే చూపించండి. ఎందుకు తీసుకోవట్లేదని నా అనుమానం. మాకున్న అనుమానాలు ఇయే. దాంట్లో జరిగిందో ఈ శోభారాణి మైన్లో మీరే చూస్తున్నారు, ఎంత మెటీరియల్ చూశారు కదా. ఆ మెటీరియల్ అంతా తరలిపోతుంది, అది ఎవరి జోబులోకి వెళ్తుంది, ఏ కంపెనీ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతుంది? ఏనా చెప్పాలి కదా. చెప్పిన నేను మార్పు వచ్చింది చెప్పలా.